హలో హాయ్ ఎవరీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో శ్రీకృష్ణ స్వామి వారికి సంబంధించి కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ పాట విందామండి. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదలెడుతున్నానండి. కస్తూరి రంగరంగ కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను వాసి ఎట్లునే మరచుందురా కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను వాసి ఎట్లునే మరచుందురా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను వాసి ఎట్లునే మరచుందురా 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ ఎట్లు నిను వాసి ఎట్లునే మరచుందురా తలతోని జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచూ ఎదురు కాళ్ళను బుట్టెను 7 దాదులను జంపెనప్పుడు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను వాసి ఎట్లునే మరచుందురా నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాల క్యావున ఏడ్చుచూ నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకీ వందనంబు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను వాసి ఎట్లునే మరచుందురా ఒళ్ళెల్ల హీనంబుతో ఈ రీతినున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమిషంబు తాళరన్నా గంగను ప్రార్థించెను జలనిధుల గంగ తాను పొంగెను గంగ నదిలోనప్పుడు దేవకీ జలకంబులాడెనప్పుడు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను వాసి
ఎట్లునే మరచుందురా ఇకనైనా ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు కాని బాలుని రీతిగా నన్నిట్లు ఎడబాసి ఉండతగునా పాల వర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు వడచెను దేవకి పొడి వస్త్రములు కట్టెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా నీ పుణ్యమాయ కొడుకా ఇంకొక్క నిమిషంబు తాళు మనుచు కామధేనువునప్పుడు దేవకి అడిగి ప్రార్థించగాను పాల వర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు బడచెను దేవకి పొడి వస్త్రమును కట్టెను పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను తన రెండు హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి ఎట్లునే మరచుందురా అడ్డాలపవేసుక ఆ బాలు నందచందము చూచెను వసుదేవు పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సితపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి ఎట్లునే మరచుందురా శిరమునా చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను పరుసవేది భుజమున శంఖ చక్రములు గలవు వీపున వింజామరా నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములును అన్నియు అమరెను కన్న తండ్రి నీరూపు చక్కదనము ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసె తండ్రి అన్నెకారి కడుపునా ఓ అయ్యేల జన్మిస్తివయ్యా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా మాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చు వేళాయరన్నా నిన్ను నేనెత్తుకొని త్రోవయేగుదుర కన్న తండ్రి ఆ చక్కదనము చూచి దేవకి శోకింపసాగెనప్పుడు
తల్లి శోకము మాన్పగా మాధవుడు తంత్రమొక్కటి చేసెను. పెద్ద బొబ్బలు పెట్టుచూ మాధవుడు గట్టిగా ఏడ్వసాగే. శోకంబు చాలించియు దేవకి బాలుణ్ణి ఎత్తుకొనెను. నాయన్న ఊరుకోరా నా తండ్రి గోపాల పవళించరా. అల్లడుగో బూచివాడు నా తండ్రి వస్తాడు పవళించరా. బూచులను మర్దించను నలినాక్షి బుద్ధిమంతుడను అమ్మా. బూచేమి చేసునమ్మా నా తల్లి బూచి నన్నెరుగునమ్మా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా. శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా. నీ పుణ్యమాయ కొడుకా నీ ఒక్క నిమిషంబు తాళుమనుచూ. అల్లడుగో జోగివాడు నా తండ్రి వస్తాడు పవళించరా. జోగి మందుల సంచులు ఏ వేళ నా చంకనుండగాను. జోగేమి చేసునమ్మా నా తల్లి జోగి నన్నెరుగునమ్మా. నీ పుణ్యమాయ కొడుకా నీ ఒక్క నిమిషంబు తాళన్నా. నీ పుణ్యమాయ కొడుకా నీ ఒక్క నిమిషంబు తాళుమనుచూ. అల్లదుగో పాము వచ్చే నా తండ్రి గోపాల పవళించరా. పాముల్ల రాజే అయినా శేషుండు పానుపై ఉండగాను. పామేమి చేసునమ్మా నలినాక్షి భయము నీకేలనమ్మా. నీలమేఘపు ఛాయలు నీమేను నీలాలహారములును. సద్గురుడు వ్రాసెనాడు నా తండ్రి నీ రూపుని చక్కనా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా. శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా. నిన్ను నేనెత్తుకొని త్రోవ పోదురా కన్న తండ్రి. నాకేమి భయము లేదే నా తల్లి నాకేమి కొదువలేదే. మా మామ కంసుండును ఈవేళ నన్ను విరపించవస్తే. మా మామ నా చేతను మరణమైపోయేది నిజము సుమ్మి. వచ్చు వేళాయననుచూ నా తల్లి వసుదేవు పిలువనంపు. గోపెమ్మ బిడ్డనిపుడు శీఘ్రముగా తెచ్చి నీ ఉంచవమ్మా. అంతలో వసుదేవుడు బాలుణ్ణి తల మీద ఎత్తుకొనెను. రేపల్లెవాడలోను గోపెమ్మ ఇంటను వచ్చెనప్పుడు. గోపెమ్మ పుత్రినప్పుడు వసుదేవు భుజముపై నెక్కించుకు అతి త్వరితముగా వచ్చెను. దేవకి హస్తముల ఉంచెనప్పుడు దేవకి తనయుడపుడు పుట్టెనని కంసునకు కబురాయెను.
జల్లుమని గుండెలదరా కంసుండు పీఠంబు దుమికెనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి నేనెట్లు మరచుందురా జాతకంబులు చూచెను గండంబు తగిలెనని కంసుకుండు చంద్రాయుధము దూసుకా శీఘ్రముగా దేవకి వద్దకొచ్చే తెమ్మని సుతునడిగెను దేవకి అన్నది అన్నతోనూ మగవాడు కాదురన్నా ఈ పిల్ల ఆడపిల్ల నమ్మరా ఉపవాసములు నోములు నోచి పుత్రికను కంటినన్నా పుత్రిదానము చేయరా నాయన్న పుణ్యవంతుడవు అవుదు దేవాది దేవులైనా బ్రహ్మరుద్రాదులకు పూజ చేసి పూజ ఫలముల చేతను వారి కృప ఈ పుత్రి కంటినన్నా నీ పుణ్యమాయరన్నా నీవు ఈ పుత్రికను దయచేయవా నిర్దయాత్ముకొడవగుచూ నీవిట్లు చేయుట తగదురన్నా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా ప్రేమతో చెల్లెలపుడు అన్నను చేపట్టి బ్రతిమాలెను గంగాది నదులయందు పుత్రదానము చేయమని కోరెను కాదని కంసుడు దేవకి పుత్రికను అడిగినప్పుడు అడ్డాలపై బాలను పుచ్చుకొని ఎగరేసి నరకబోయే అంబరమునకు ఎగురగా వేయునప్పుడు ఆ బాల కంసు చూచి నన్నేల చంపెదవురా నీ అబ్బరే పల్లెవాడలోను పెరుగుతున్నాడు వినరా కృష్ణావతారమై జన్మించెను నిజముగా తోచినప్పుడు కంసుండు తెంచి పవళించెను రేపల్లెవాడలోను పెరుగుచున్నాడని దిగులొందెను నీ అబ్బని తాతరా కంసుడా కృష్ణుండు పుట్టెననుచూ కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా చల్లము వారలెల్లా ఆ కబురు చల్లము వారలెల్లా ఆ కబురు చక్కగా చెప్పగాను పూతనకు కబురాయను అప్పుడా పూతన చనుదెంచెను శృంగారముగ పూతన స్తనములకు విషధార పూసుకొనెను రేపల్లెవాడలందు కృష్ణుడు తిరుగుచున్న చోటకు చనుదెంచి విషపు పాలు ఇవ్వను సమకట్టి ఇవ్వగాను బాలురతో బంతులాడా పరుగెత్తి వీధి నడుమను నిలిచెను ప్రేమ కృష్ణుణ్ణి చూచి పూతన భూమిపై కొరికి పడగా గోపెమ్మ చూచి అప్పుడా బంగారు గిన్నెలో బువ్వ పెట్టి పొద్దున్న ఉగ్గు వేసి కృష్ణుణ్ణి ఎడలోను పండవేసే
అంతలోకం సహితుడు బండి రూపై ఎదురుగా వచ్చెను. పాదములు రెండు పిడుగుల వలె దడదడా విసిరినప్పుడు వృషభమై వచ్చి నిలువా ఒక్కలగువున చంపెను. చల్లమ్ము వారలెల్లా ఈ కబురు చల్లగా చెప్పిరప్పుడు రేపల్లె వాడలోను ఉన్నట్టి గోపికలు గుంపు గూడి కస్తూరి రంగరంగా మాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా చల్లమ్ము వారలెల్లా ఈ కబురు చల్లగా చెప్పినప్పుడు రేపల్లె వాడలోను ఉన్నట్టి గోపికలు గుంపు గూడి మా ఇళ్ళకొచ్చునమ్మా కృష్ణుడు మమురవ్వ చేసునమ్మా తాళలేమమ్మ మేము మీ సుతుడు తాలిమితో ఉండడమ్మా మగని వలె పనులు సేయా ఈ సుతులు మా ఇండ్లలోకి వచ్చు ఇకనైనా బుద్ధి చెప్పి ఇంటిలో పదిలమ్ము సేయుమమ్మా అనుచుగట్టిగాను మనమంత గోపెమ్మ కడకు పోయి చెప్పుదామనుచు వారు గోపెమ్మ చెంతకే గూనప్పుడు గోపాలకృష్ణుడప్పుడు అచ్చట పాలు త్రాగుచునుండెను. ఇది ఏమి ఆశ్చర్యమే ఓ చెలియ ఇది ఏమి చోద్యమమ్మా కనుపాపలను తీసునే కృష్ణుడు దొంగతనములు చేసునే ఇంకనేమి చేసునో మనమవలు పాడవమున వస్తిమమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా ఎడబాసి నెట్లు మరచుందురా అమ్మనే నెరుగనమ్మా నాతో పనే పోవుచుండగాను నను రవ్వ చేసిరమ్మా నేనంత భయపడి వస్తినమ్మా పౌర్ణమి రోజులందు జలజాక్షులందరూ కూడుకొని చీరలటు తీసివేసి గోపికలు జలకమాడుచునుండగా తీసి ఉంచిన చీరలు కృష్ణుండు వేసే ఆ పొన్న మీద వేసియు వేణునాదం ఊదుచూ ఉండే నా మాధవుండు జలకమ్ము చాలించియు గోపికలు మన చీరలే మాయనే నమ్మరాదమ్మ కృష్ణునే ఇంకను ఈ చిన్న గొల్లవాణిని జలకమ్ము చాలించియు గోపికలు మన చీరలే మాయనే నమ్మరాదు కృష్ణుని ఇంకను ఈ చిన్న గొల్లవాణిని ఎంత పని చేసేనమ్మా ఓ చెలియ ఏమి ఆశ్చర్యమమ్మా వెదకుచూ కొందరుండి నీళ్ళలో మునిగియుండిరి కొందరు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా అప్పుడు గోపికలలో ఒక ఇంటి తాచూచి శ్రీకృష్ణుని రారెవో అమ్మలారా పొన్న మీదనున్న కృష్ణుని
ఇవ్వరా మా చీరెలు ఓ కృష్ణ ఇవ్వరా మా రవికెలు దండంబు దండము పెట్టేమురా కృష్ణయ్య దయయుంచి దయ చెయ్యరా అందరూ ఒక చేతితో దండంబు పెట్టగా చూచితాను పొందుగా మీరందరూ దండంబు రెండు చేతుల పెట్టరే ఎంత పని వచ్చెననుచూ గోపికలు రెండు చేతుల పెట్టిరి దండంబు పొందుగా వలువలన్నీ కృష్ణుండు పేరు పేరున ఇచ్చెను నాయత్త తిట్టునేమో అనుచునొకరొకరితో ఒక చిరపుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా మాయాడు బిడ్డ ఇప్పుడు కొట్టునో నా బావ దండించునో నా మగడు నన్ను బ్రతుకనివ్వడు నేనేమి చేతునమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా నిను వాసి ఎట్లునే మరచుందురా నిను వాసి ఎట్లునే మరచుందురా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా నిను వాసి ఎట్లునే మరచుందురా నిను వాసి ఎట్లునే మరచుందురా నిను వాసి ఎట్లునే మరచుందురా వాసి ఎట్లునే మరచుందురా నిను వాసి ఎట్లునే మరచుందురా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. విన్నారు కదండి శ్రీకృష్ణ స్వామి వారి పాట. ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మాతృ సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ రంగనాథ స్వామి వారిని, గోదా అమ్మవారిని కోరుకుంటూ ఉంటానండి.